అలా ఏం లేదండి, ఎందుకంటే మనం పుష్ప చూసాం 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది, ఇంకేవి యానిమల్ చూసాం 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది. సో ఎలా చూసినా కూడా లెంత్ ప్రాబ్లం అయితే ఎక్కడా లేదు. 3 గంటలు అనేది పెద్ద లెంత్ కాదు. మనం 3 గంటలన్నర సినిమాలు చూసాం పాత రోజుల్లో. సో ఏంటంటే ఒక సినిమా చెప్పాలన్నప్పుడు ఖచ్చితంగా లెంత్ ఉండాలి. మళ్ళీ లేదంటే కనుక 2.5 గంటలు ఫినిష్ చేస్తే ఈ సినిమాని చాలా లాజికల్ మిస్ అవుతారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ సెన్సార్లోనే 10 నిమిషాలు కట్ చేశారండి ఈ సినిమాని. సో ఇంకా రష్మిక గారి సాంగ్ ఒకటి ఉంటుంది, అది కట్ చేశారు. సో మొత్తం ఇలా కట్స్ చేసి 3 గంటలకు తీసుకొచ్చారన్నమాట సినిమాని. చాలా అంటే ఎక్కడ కూడా నాకైతే ల్యాగ్ అనిపించలా. ల్యాగ్ అనే పదం అనేది చాలా తప్పు అసలు ఈ సినిమాకి. ఎందుకంటే శేఖర్ కమ్లా గారు ఎంచుకున్న కథ చాలా బాగుంది. సో చాలా మంచి పోయిటిక్గా చెప్పారు సినిమాని. ఒక ధనవంతుడి పరిస్థితి, ఒక మిడిల్ క్లాస్ వాడి పరిస్థితి, ఒక బిచ్చగాడి పరిస్థితి. సో ముగ్గురు పాత్రలు కూడా ఇరక్కొట్టేశారు అనమాట. నాగార్జున గారు ఆయనకి ఇచ్చిన మిడిల్ క్లాస్ పాత్రలో చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, ఆయనలో తప్పు ఎత్తడానికి ఏం లేదు. ఇక్కడ మనకు హైలైట్ ఏంటంటే మూవీ మొత్తంలో ధనుష్ గారు యాక్టింగ్ అనమాట. నిజంగా నేషనల్ అవార్డు తీసుకునే రేంజ్లో యాక్టింగ్ చేశారు. అంటే ఏ హీరో కూడా అంత గట్స్ పెట్టి అటెంప్ట్ చేయలేరు అనమాట ఒక బిచ్చగాడి క్యారెక్టర్ని. సో బిచ్చగాడు అనే సినిమా మనం చూసాం విజయ్ ఆంటోనీ గారికి, బట్ ఆయన అంత పెద్ద స్టార్ హీరో అయితే కాదు అప్పటికి. ఆ సినిమా తర్వాత ఆయన స్టార్ అయ్యారు అనమాట. ఇక్కడ ధనుష్ గారు ఒక మంచి తమిళనాడులో స్టార్ హీరో ఉండి మంచి లైనప్లో సినిమాలు చేసుకుంటూ ఉండి ఆయన ఈ గెటప్కి ఒప్పుకోవడం చాలా నిజంగా మన హీరోలు కూడా చాలా నేర్చుకోవాలి. ఇది అంటే ఏ తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు అని కాదు, కానీ ఒక స్టార్ హీరోలు ఇలాంటి పాత్రలు వేసినప్పుడే జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారు. సో ఖచ్చితంగా శేఖర్ కమ్లా గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీశారు. అంటే థియేటర్కి వెళ్ళి కూర్చున్నాక మన టెన్షన్స్ అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇక దీనిలో హైయెస్ట్ పాయింట్ ఏంటంటే డిఎస్పీ గారు అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక లైన్ మీద తీసుకెళ్లారు సినిమాని. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ఎక్సలెంట్గా ఒక క్లాస్ ఫిల్మ్ చూస్తున్నాం రా. మనం ఇంతకుముందు నాగార్జున గారు ఊపిరి చూసినప్పుడు ఎంత తృప్తి అయితే ఉంటుందో, ఒక లక్కీ భాస్కర్ చూసినప్పుడు ఎంత తృప్తి అయితే ఉంటుందో, అదేవిధంగా ఈ సినిమా కూడా వచ్చింది. ఇటు పక్కన నాగార్జున గారి కోసం వెళ్తారు, అటు పక్కన ధనుష్ గారి కోసం వెళ్తారు. కానీ సో ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు యాక్టింగ్ అయితే చేశారు. సో ఇంకా శేఖర్ కమ్లా గారే హీరో ఈ సినిమాకి అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కథ నెరేషన్ బాగున్నప్పుడే జనాలకి ఆ కంటెంట్ అనేది, ఈరోజు కంటెంట్ అన్నారు, స్టార్ పవర్ కాదు. రీసెంట్గా మనం ఫ్లాప్ సినిమాలు చూస్తున్నాం స్టార్స్ నుంచి. కంటెంట్ ఉన్నప్పుడే ఏ సినిమా ఆడుతుంది ఖచ్చితంగా. సో నాగార్జున గారు కానీ ధనుష్ గారు కానీ కాకుండా కంటెంట్ని చూడండి. ఇక్కడ సినిమాకి థియేటర్కి వచ్చి చూస్తే ఖచ్చితంగా మీ టికెట్ అయితే వర్త్ అనిపిస్తుంది అనమాట.